Good morning, everyone. Welcome to the cloud computing session again. Good morning, ma'am. Thank you. సో ఇప్పుడు మనకి ఏమైనా టైం చేంజ్ అయితే మీకు ఏమైనా కంఫర్టబుల్ అనండి మేబీ ఏమైనా మార్నింగ్ 10 కి క్లాస్ ముందుకి ప్రీపోన్ చేస్తే మీకు పర్వాలేదా రేపటి నుంచి No problem, madam. No issues, ma'am. No problem, ma'am. ఒక 3 మినిట్స్ వెయిట్ చేద్దాం ఇంకా చాలా మంది జాయిన్ అవుతున్నారు ఈ రోజు జరిగే క్లాస్ జస్ట్ క్లౌడ్ లో మీరు సర్వీస్ యూటిలైజ్ చేసుకునేదండి చాలా ఇంపార్టెంట్ నిన్నటి వరకు బేసిక్స్ వరకు మీరు తెలుసుకున్నారు సో ఈ రోజు నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఫుల్ నాలెడ్జ్ మీరు తెలుసుకుంటారనమాట సర్వీసెస్ అవి యూటిలైజ్ చేస్తారు క్లౌడ్ లో సమ్ డేటా అనేది స్టోర్ చేసుకోవడం ఇలాంటివన్నీ అండ్ నిన్న మీకు గూగుల్ ఫామ్ సెండ్ చేశాను అందరూ డీటెయిల్స్ ఫిల్ చేశారండి Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ప్రతి ఒక్కరు ఈమెయిల్ ఐడి కరెక్ట్ గా ఎంటర్ చేశారో లేదో చెక్ చేయండి ఈమెయిల్ ఐడి సరిగ్గా రాకపోతే మీకు డొమైన్ అనేది క్రియేట్ అవ్వదు ఇంకా ఎవరైనా ఫిల్ చేయకపోతే ఈ రోజు ఫిల్ చేయండి మీకు అకౌంట్స్ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాయి మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ మీరెవ్వరూ వీడియోస్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి మీరు వీడియోస్ ఆఫ్ చేసి పెట్టుకోండి మేడం నిన్న ట్యాక్స్ జిఎస్టీ గురించి అడుగుతుంటే మీటింగ్ ఎండ్ అయిపోయింది సార్ ఎలా అప్రోచ్ అవ్వాలో కొంచెం చెప్తే టాలీ క్లాస్ లోనా అవునండి అంటే Sir నేను దానికి నెంబర్ అప్లై చేశాను కానీ ఈ క్లాస్ వింటున్నాను ఆ సార్ ఎలా నేను అప్రోచ్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను మీ క్లాస్ అయ్యాక ఒకసారి వాట్సాప్ చేయండి ఓకే మేడం థ్యాంక్ యూ ఇంకా చాలా మంది రీనేమ్ చేసుకోలేదండి ప్రాపర్ ఫార్మాట్ లోని ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పెట్టండి ప్రతి ఒక్కరు మీరు ఆ ప్రాపర్ ఫార్మాట్ లో ఉంటేనే మీకు అటెండెన్స్ కన్సిడర్ చేయడం కానీ ఏదైనా ఉన్నా మీకు ఇంటిమేట్ చేయడం కానీ మీకు ఎగ్జామ్ అసెస్మెంట్ కండక్ట్ చేయడం కానీ ఉంటుంది అండ్ మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ అటెండెన్స్ మీది 1 అవర్ అయినా సరే ఉన్నదా లేదన్నది మేము చెక్ చేస్తాం మీరు ఓన్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు అటెండెన్స్ అనేది కన్సిడర్ చేయరు జూమ్ మీటింగ్ లో మినిమం మీ ప్రెసెన్స్ 1 అవర్ అయినా ఉండాలి ఉంటేనే మీకు అటెండెన్స్ కన్సిడర్ చేస్తారు అండ్ మీకు అసెస్మెంట్ అన్నది బ్యాచ్ 20-25 డేస్ కి అయిపోతుంది అప్పుడు అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు మీరు క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేట్ అది మీకు ప్రొవైడ్ చేస్తారు అనమాట నేను గూగుల్ ఫామ్ మళ్ళీ క్లాస్ అయితే సెండ్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ నాకేం మెసేజ్ చేయొద్దండి Good morning, ma'am. గుడ్ మార్నింగ్ Ma'am, I have a doubt about apprenticeship. I don't want to disturb you again in the middle of the class. Okay, ma, no problem. But you can text me after the class now regarding that. I will clarify you every doubt. Okay. Yes. Okay, ma'am. Thank you. AWS అకౌంట్ మీరందరూ నాకు ఈమెయిల్ ఐడీస్ అవి ప్రాపర్ గా నాకు ఫార్వర్డ్ చేస్తే నేను AWS అకౌంట్స్ అవి క్రియేట్ చేస్తానండి మోస్ట్లీ రేపు వస్తుంది లేదంటే ఎల్లుండి వస్తుంది AWS అకౌంట్స్ కంపల్సరీగా వస్తుంది ప్రాబ్లం లేదు ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్ చేయాలండి నిన్న మొన్న చేయకపోయినా పర్వాలేదు సరే ఓకే ఈ రోజు నుంచైనా ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి మన క్లాస్ అనేది ప్రతిరోజు 10 AM కి పెడదాం అనుకుంటున్నాము అది ఇంకా కన్ఫర్మేషన్ లేదండి మీకు నేను వాట్సాప్ లో ఏదో ఒక విషయం చెప్తాను అందరికీ కంఫర్టబుల్ టైమింగ్ ఏనాది
ఎస్ మ్యామ్. ఓకే, అందరూ రెస్పాండ్ అవ్వట్లేదు. యా, ఓకే. సో ఈరోజు మనం నిన్నటి వరకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా వర్క్ అవుతుంది, అదే త్రూ వర్చువలైజేషన్, అండ్ ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, క్లౌడ్ లో డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద సర్వీస్ మోడల్స్ వీ హ్యావ్, ఇవన్నీ మనం జస్ట్ కొద్దిగా మాట్లాడుకున్నాం కదా వాటి గురించి. సో ఈరోజు మనం క్లౌడ్ కంప్యూటింగ్ లో డేటాను ఎలా స్టోర్ చేయొచ్చు, దానికి ఉన్న కన్స్ట్రైంట్స్ ఏంటి, అండ్ దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాము. నేను ఇంకా స్క్రీన్ షేర్ చేయడానికి మీకు ఇంకా ఏం చెప్పలేదు కదండి. దయచేసి అందరూ మ్యూట్ పెట్టుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే మీరు అన్మ్యూట్ చేసి నాతో మాట్లాడవచ్చు. క్లాస్ ని ఎవరు ఇంటరప్ట్ చేయకూడదు కదా. ఇంకా సూర్య, రవితేజ అండ్ శివ మీరెవ్వరు అసలు ప్రాపర్ ఫార్మేట్ లో రీనేమ్ చేసుకోలేదు. శ్రీలత, పేసల శ్రీలత, మీరు మనీష్. yes, నో ప్రాబ్లం, చెప్పండి. మేము ఏదన్నా క్వశ్చన్స్ తీసుకోవాలంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్ తీసుకోండి. జస్ట్ నా సజెషన్ మాత్రం, ఎందుకంటే మళ్ళీ క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది మధ్య. యా, ఓకే. బట్ ఏంటంటే మీకు అవును అది ma'am. రీచ్ ఏమైనా అవుతుందా doubts లేదా నాకు అర్థం కాక నేను మధ్యలో అడుగుతున్నాను. సరే అండి. యా, జస్ట్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం. ఏమైనా క్వైరీస్ కన్సర్న్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో ఒక 20 minutes 30 minutes అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. మ్యామ్ ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉందా? ఏంటమ్మా? టెలిగ్రామ్ గ్రూప్, అడిషనల్ టెలిగ్రామ్ అంటే గ్రూప్ లిమిటేషన్ లేకుండా. యా, టెలిగ్రామ్ గ్రూప్ నేను క్రియేట్ చేయలేదు, వాట్సాప్ మాత్రమే క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు నిండిపోయారు కదా, అందుకని ఇప్పుడు వేరే వాళ్ళకి జాయిన్ అవ్వాలి. చూద్దాంలేండి, అది క్లాస్ అయ్యాక నేను చూస్తాను. సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దామమ్మా. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్, చెప్పండి మేడం. అది రిజిస్ట్రేషన్ లింక్ ఫార్వర్డ్ అయింది మేడం, అది కంప్లీట్ అయింది రిజిస్ట్రేషన్ చూస్తారా మేడం? నేను అది ఫార్వర్డ్ చేస్తాను. రిజిస్టర్ అవ్వలేదా? అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని వచ్చింది మేడం, అది కన్ఫర్మ్ అయిందో లేదో తెలియదు. కన్ఫర్మ్ అయితేనే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారులేండి, ప్రాబ్లం లేదు. ఓకే మేడం. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం మ్యామ్ స్క్రీన్ కనబడట్లా. ఓకే, ఇప్పుడు మనం S3 బకెట్ అంటే ఏంటో తెలుసుకుందామండి. వాట్ ఇస్ దిస్ S3 బకెట్? So we have a service called Amazon S3. S3 అంటే ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇది అమెజాన్ తాలూకా సర్వీస్ అండి. దీని ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అంటారు అనమాట. జస్ట్ లైక్ మనం గూగుల్ డ్రైవ్ లో ఎలా అయితే మనం డేటా స్టోర్ చేస్తున్నామో, వన్ డ్రైవ్ లో ఎలా అయితే డేటా స్టోర్ చేస్తున్నామో, అలాగే ఇందులో కూడా డేటా స్టోర్ చేస్తాం అనమాట. మనం ఒక S3 బకెట్ అనే ఒక సర్వీస్ లో ఇలా ఎంత డేటా అయినా అన్లిమిటెడ్ డేటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్టోర్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటండి, మీరు ఒక పెన్ డ్రైవ్ లోనో ఒక హార్డ్ డిస్క్ లోనో లేదంటే ఇంకేదో సమ్ స్టోరేజ్ మీడియం లో మీరు స్టోర్ చేసి డేటాని క్యారీ చేసే బదులు ఇలాగ క్లౌడ్ సర్వీసెస్ లో ఇలా S3 బకెట్ లో స్టోర్ చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే ఎక్కడి నుంచైనా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఆ డేటాని. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలన్నమాట, ఎక్కడి నుంచైనా సరే మీరు డేటాని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనకి గూగుల్ డ్రైవ్ ఉంచుకొని వన్ డ్రైవ్ ఉండి మళ్ళీ ఎందుకు మనం S3 బకెట్ ని యూజ్ చేస్తామంటే, we have some additional features compared to those traditional drives అన్నమాట. అంటే లైక్ మనకి ప్రైజింగ్ టియర్స్ కానీ, లేదంటే సెక్యూరిటీ విషయంకి వస్తే, లేదంటే డ్యూరబిలిటీ, ఇలాంటివన్నీ కంపేర్ చేస్తే అమెజాన్ S3 బకెట్ లో చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. మనకి గూగుల్ డ్రైవ్ ఉన్నది అనుకోండి, మీ జీమెయిల్ కి గూగుల్ డ్రైవ్ ఇస్తారు కదా, దానికి మీకు మినిమం 15 టెరాబైట్స్ డేటా అనేది మీకు ఇస్తారు. సారీ, 15 మెగాబైట్స్ 15 MB డేటా వరకు మీకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇంకా ఏదైనా అడిషనల్ గా కావాలంటే గూగుల్ కాంటాక్ట్ సెంటర్ కి మీరు కాల్ చేసి మీరు డేటా అడిషనల్ గా మీరు పర్చేస్ చేయొచ్చు. సో దాని ఫీచర్స్ దానికి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఉండి మళ్ళీ అమెజాన్ S3 బకెట్ S3 ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్నది మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్యూరబిలిటీ, డేటా స్టోర్ చేసామంటే అది లాస్ట్ అవ్వకూడదని ఒక ఉద్దేశం వల్లే కదా మనం డేటాను స్టోర్ చేస్తాము. డేటా లాస్ అయిపోతే మళ్ళీ మనకి ఇబ్బంది కదా. నెక్స్ట్ సెక్యూరిటీ, అలాగే ఫ్లెక్సిబిలిటీ. డేటా ఇంకేదైనా అడిషనల్ గా యాడ్ చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే డేటాని యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే డేటాని మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎంతవరకు మీరు యూజ్ చేస్తే అంతవరకే మీకు పేపర్ యూజ్ అన్నమాట. పేపర్ వాట్ యు యూజ్ అంటే మీరు ఎంత సర్వీస్ యూటిలైజ్ చేశారో, ఎంత మెమరీ ఇక్కడ యూటిలైజ్ చేశారో అంతటికే మీకు ఛార్జ్ అవుతుంది. ఎవ్రీ మంత్లీ బేసిస్ మీకు ఛార్జ్ అవుతుంది అన్నమాట. రైట్. సో S3 bucket అంటే ఏంటంటే an Amazon S3 bucket is a public cloud storage resource. ఇది ఒక క్లౌడ్ స్టోరేజ్ రిసోర్స్. మనం నిన్నటి వరకు క్లౌడ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక రిసోర్స్ అన్నమాట. ఇది పబ్లిక్, అవైలబుల్ ఇన్ అమెజాన్ వెబ్ సర్వీస్. అంటే ఇది ఒక సర్వీస్ ప్రొవైడర్, క్లౌడ్ కి సర్వీస్ ప్రొవైడర్ అన్నమాట. లైక్ మనకి IBM ఎలా ఉంది, గూగుల్ ఎలా ఉంది, అలాగే అమెజాన్ వెబ్ సర్వీస్ అనేది మోస్ట్ ఫేమస్ cloud service అన్నమాట. ఓకే. Amazon S3 bucket is a public cloud storage resource available in Amazon web. దీన్ని సింపుల్ స్టోరేజ్ సర్వీస్ S3 అంటారు. ఇది ఒక ఆబ్జెక్ట్ ఏంటి, ఎనీ టైప్ ఆఫ్ బైనరీ ఫైల్స్ లైక్ JPEG అవ్వచ్చు, MP3 అవ్వచ్చు, నెక్స్ట్ ఇంకేదైనా PPTs ఏమైనా సేవ్ చేసుకోవచ్చు అనమాట. మ్యూజిక్ ఫైల్స్, వీడియో ఫైల్స్, ఇలా ఏదైనా టెక్స్ట్ ఫైల్స్, వీటిని బైనరీ ఫైల్స్ అంటారు అనమాట. సో ఇది ఒక ఆబ్జెక్ట్ బేస్డ్ స్టోరేజ్. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఇన్ అమెజాన్ వెబ్ సర్వీస్. చూడండి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ బేస్డ్ ఉంది, ఫైల్ బేస్డ్ ఉంది, బ్లాక్ స్టోరేజెస్ ఉన్నాయి. అలాగే ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాము. ప్రెసెంట్ ఆబ్జెక్ట్ బేస్డ్ స్టోరేజెస్ లో వీ హ్యావ్ అమెజాన్ S3 అండ్ అమెజాన్ గ్లేషియర్స్. ఓకే. సో వాటిలో ఇప్పుడు అమెజాన్ S3 కోసం మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇది ఒక ఆబ్జెక్ట్ బేస్డ్ స్టోరేజ్. And similar to file folders, store objects which consists of data and its descriptive metadata. Metadata అంటే ఏంటమ్మా, ఆబ్జెక్ట్ తాలూకా డిస్క్రిప్షన్ మెటాడేటా అంటారు. యు నో దట్ ఆబ్జెక్ట్ మెటాడేటా మీన్స్ డేటా అబౌట్ డేటా. అంటే ఆ డేటా ఎప్పుడు క్రియేట్ అయింది, డేటా ఓనర్ ఎవరు, డేటా తాలూకా సైజ్ ఏంటి, ఆ డేటాని ఎవరు లాస్ట్ మోడిఫై చేశారు, డేటా డిలీట్ అయిందా లేదా, అలాంటి డేటాని మెటాడేటా అంటారు అనమాట. ఓకేనా. సో లైక్ వైజ్ మనకి గూగుల్ డ్రైవ్ లో మై డ్రైవ్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి. అలాగే ఇక్కడ ఇక్కడ ఒక బకెట్స్ ఉంటుంది. బకెట్స్ ఇస్ నన్ అనదర్ దాన్ ఫోల్డర్స్ అన్నమాట. సో ఇక్కడ ఫోల్డర్స్ ఉంటుంది. ఫోల్డర్స్ లో మనం ఒక ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈచ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ఫైల్స్, దట్ ఫైల్స్ ఆర్ బైనరీ ఫైల్స్. ఓకే. సో ఇక్కడ మీకు ఇలా థియరిటికల్ గా చెప్తే మీకు అర్థం కాదు. మనం ఇప్పుడు ఈ సర్వీస్ ని మనం ఎలా అనేది క్రియేట్ చేయాలి, ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, అమెజాన్ S3 బకెట్ ని ఎలా క్రియేట్ చేయాలి క్లౌడ్ లో అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే. సో లెట్ మీ షో సమ్ ప్రాక్టికల్. జస్ట్ వెయిట్. మీకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఇస్తాం కదా, అకౌంట్ ఇచ్చినప్పుడు మీరు కూడా లాగిన్ అయ్యి ఇలాగే ప్రాక్టీస్ చేయొచ్చండి. జస్ట్ ఈరోజు వినండి. ఈ రికార్డింగ్ సెషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఎలా చేస్తున్నా అన్నది మీరు ఒకసారి ఫాలో అవ్వండి. ఇదంతా లాగిన్ అయ్యాక ప్రాసెస్ అండి, నేను మీకు చెప్తాను. ప్రాసెస్ అంతా మీరు ఎలా డొమైన్ క్రియేట్ చేసాక ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా యూటిలైజ్ చేయాలి అవన్నీ రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక అమెజాన్ అకౌంట్ అండి, ఇది నాది. సో ఇక్కడ మనం సర్వీసెస్ యూటిలైజ్ చేయాలంటే ఇక్కడ AWS అకౌంట్ లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ పోర్ట్ఫోలియో, కెరీర్ పాత్వేస్, బ్యాచెస్, జాబ్స్ అంటుంది. ఇక్కడ AWS అకౌంట్స్ లోకి వెళ్ళండి.
సో నేను మీకు చెప్పాను కదా, మీకు అమెజాన్ అకౌంట్ క్రియేట్ అయ్యాక త్రూ ఏపీఎస్డిసి ద్వారా మీరు లాగిన్ అవుతే మీకు సర్వీసెస్ యూజ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ 1 year వ్యాలిడిటీ ఇస్తారు కాబట్టి నాకు May 22 ఇది ఎక్స్పైర్ అవుతుంది. నేను 2020 క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇది 1 year వ్యాలిడిటీ కాబట్టి అప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు AWS అకౌంట్ లోకి వచ్చాక AWS ఎడ్యుకేట్ స్టార్టర్ అకౌంట్ కి వెళ్ళండి. Just a minute, it's getting open. ఇప్పుడు ఇక్కడ AWS కన్సోల్, మీరు డైరెక్ట్ గా కన్సోల్ లో లాగిన్ అవ్వచ్చు, బట్ మీరు బిగినర్స్ కాబట్టి నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను S3 అని చెప్పాను కదా, యూ కెన్ సీ దిస్ రీసెంట్లీ విజిటెడ్ సర్వీసెస్ లో S3 ఉంటుంది, లేదంటే యూ కెన్ సెర్చ్ ఆన్ సెర్చ్ బార్. ఇక్కడ మీకు చూడండి సెర్చ్ ఫర్ సర్వీసెస్ అని ఉంది కదా, ఇక్కడ S3 అని ఇక్కడనే మీరు సెర్చ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఆల్ సర్వీసెస్ లో డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి మనకి, అక్కడ స్టోరేజ్ సర్వీసెస్ లో S3 అని ఉంటుంది, అదేనా మీరు క్లిక్ చేయొచ్చు. ఓకే, సో మనం ఒక డేటాని క్లౌడ్ లో స్టోర్ చేస్తున్నాం, జస్ట్ ఆబ్జెక్ట్ బేస్ యూస్ చేసుకుంటూ. చూడండి ఎలా చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ అమెజాన్ S3 డాష్ బోర్డ్. చూడండి ఇక్కడ నేను డిఫరెంట్ బకెట్స్ క్రియేట్ చేశాను, ఇవన్నీ ఓల్డ్ బకెట్స్ అన్నమాట. ఇప్పుడు నేను కొత్తగా బకెట్ అంటే ఫోల్డర్, ఓకేనా. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో నేను ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ క్రియేట్ బకెట్. ఇక్కడ బకెట్ నేమ్ అన్నది యూనిక్ గా ఉండాలండి, ఎందుకంటే ఇదంతా గ్లోబల్ గా ఉంటుంది కాబట్టి. క్లౌడ్ అంటే ఏంటి, చాలా గ్లోబల్, ఒక్క మీ ఏరియాకి మాత్రమే పరిమితం కాదు, టోటల్ వరల్డ్ వైడ్ గా ఇది యూజ్ చేస్తారు కాబట్టి, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి మన బకెట్ నేమ్ ఎప్పుడు చాలా యూనిక్ గా ఉండాలి. సో నేను ఒక బకెట్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను, మై బకెట్. ఈరోజు డేట్ 17 కదా, 17 డిసెంబర్ అని ఒక బకెట్ క్రియేట్ చేస్తున్నాను. వింటున్నారా క్లాస్? వింటున్నారా క్లాస్? థ్యాంక్ యూ. సో ఇక్కడ బకెట్ నేమ్ మస్ట్ బి యూనిక్ అండి. చూడండి, బకెట్ నేమ్ మస్ట్ బి యూనిక్ అండ్ మస్ట్ నాట్ కంటైన్ స్పేసెస్ ఆర్ అప్పర్ కేస్ లెటర్స్. మీకు ఎవ్రీథింగ్ ఇక్కడ అంతా ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఎవ్రీ డిస్క్రిప్షన్ ఇక్కడే ఉంటుందండి. చూడండి మొత్తం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, అన్ని సెట్టింగ్స్ అన్ని ఇక్కడే మీకు కనిపిస్తుంటుంది. బకెట్ అంటే ఏంటి కూడా ఇక్కడే మీకు అసలు అమెజాన్ అకౌంట్ లో చూస్తే మీకు అంతా అర్థమైపోతూ ఉంటుంది, ఓకేనా. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ రీజన్స్ అండి. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మన బకెట్ అన్నది ఏ క్లౌడ్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది అన్నది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవి అన్ని ఏంటండి రీజన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సర్వర్స్ ఉంటాయి, ఎక్కడో రిమోట్ లొకేషన్ ఉన్న సర్వర్ లో మన డేటాని స్టోర్ చేస్తాము అని. సో సర్వర్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, డిఫరెంట్ రీజన్స్ లో. చూడండి ఇక్కడ యుఎస్ ఇస్ నార్త్ వర్జీనియా అంటే ఈ లొకేషన్ లో ఒక సర్వర్ ఉంది, ఈ లొకేషన్ లో సర్వర్ ఇది, ఈ లొకేషన్ ఉన్న సర్వర్ ఇది, అలా డిఫరెంట్ ప్రతి ఒక్కొక్క రీజన్ కి మళ్ళీ డిఫరెంట్ డేటా సెంటర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యుఎస్ తీసుకోండి, యుఎస్ లో ఒక రీజన్ తీసుకోండి, యుఎస్ లో ఒక రీజన్ లోని మళ్ళీ అదే రీజన్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో సర్వర్స్ ప్లేస్ చేయొచ్చు, ఆ లొకేషన్స్ ని డేటా సెంటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ని ఒక రీజన్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని డేటా సెంటర్స్ అనుకోండి. అంటే ప్రతి రీజన్ కి డిఫరెంట్ డేటా సెంటర్స్ ఉంటాయి, ఓకేనా. మనం S3 ని క్రియేట్ చేసాం అనుకోండి, ఒకే రీజన్ లో డిఫరెంట్ డేటా సెంటర్ లో డేటా ఆటోమేటిక్ గా రెప్లికేట్ అయిపోతూ ఉంటది అనమాట. అంటే డేటా డూప్లికేషన్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక సర్వర్ లో మనం డేటాను క్రియేట్ చేస్తే మనం ఆటోమేటిక్ గా వేరే సర్వర్ లో కూడా కాపీ అన్నది మెయింటైన్ చేస్తారు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినా
సర్వర్ ఏమైనా హ్యాంగ్ అయినా మన డేటాని మనకు అప్పచెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళది కాబట్టి వాళ్ళు డేటా రెప్లికేషన్స్ మెయింటైన్ చేస్తారనమాట. సో ఇక్కడ నేను ఈ నార్త్ వెర్జీనియాలో నేను క్రియేట్ చేశాను అనుకోండి, రెప్లికేషన్ ఇదే రీజన్ లో ఇదొక డేటా సెంటర్ కదా, ఇందులో అయినా రెప్లికేషన్ అవ్వచ్చు, ఇందులో అయినా రెప్లికేషన్ అవ్వచ్చు, ఇందులో అయినా రెప్లికేషన్ అవ్వచ్చు. మీకు అర్థమవుతుంది కదా. సో నా డేటా అన్నది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే అక్కడ ఆటోమేటిక్ గా గ్లోబల్ అని ఉంటుంది, ఎక్కడైనా క్రియేట్ అవ్వచ్చు. గ్లోబల్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ మనం ఎక్కడ క్రియేట్ చేసామంటే నార్త్ వెర్జీనియా అనే ఒక రీజన్ లో యుఎస్ ఈస్ట్ 1 అనే ఒక డేటా సెంటర్ లో మనం క్రియేట్ చేసాం. అర్థమవుతుందా. ఇదే ఎందుకు మనం ప్రిఫర్ చేస్తామంటే ఇది బై డిఫాల్ట్. అండ్ మోర్ ఓవర్ ఈ రీజన్ ఏంటంటే చాలా యాక్టివ్ రీజన్. అంటే ఏదైనా అప్డేట్స్ జరిగినా మనకి ఒక నిమిషం ఓకే, ఏదైనా అప్డేట్స్ అంటే ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ జరిగినా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫస్ట్ ఈ రీజనే క్యాచ్ చేసుకుంటుంది. సో ఇస్ ద బెటర్ యాక్టివ్ రీజన్ అన్నమాట. బై డిఫాల్ట్ కూడా ఈ రీజనే ఉంటుంది నార్త్ వెర్జీనియా. ఇందులో డిఫరెంట్ డేటా సెంటర్స్ అన్నమాట. యుఎస్ ఈస్ట్ 1, యుఎస్ ఈస్ట్ 2, యుఎస్ వెస్ట్ 1, వెస్ట్ 2 ఇవన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం డేటా అన్నది యుఎస్ ఈస్ట్ 1 లో క్రియేట్ చేస్తే ఈ డేటా సెంటర్ లో కానీ ఈ డేటా సెంటర్ లో కానీ ఈ డేటా సెంటర్ లో కానీ రెప్లికేట్ అవుతుందండి. సో మన డేటా పోతుందని బాధ మనకి అస్సలే లేదు. ఈ అడ్వాంటేజెస్ అన్ని మనం బకెట్ క్రియేట్ చేసాక మాట్లాడుకుందాం. సో ఇప్పుడు బకెట్ నేమ్ ఇచ్చానండి యూనిక్ గా. రీజన్ ఆటోమేటిక్ గా డిఫాల్ట్ ఉంది, అదే వదిలేయండి. ఇవన్నీ బై డిఫాల్ట్ సెట్టింగ్స్ మీకు వదిలేండి, ఇవన్నీ ఇప్పుడు మీకు అర్థం కాదు. జస్ట్ డ్రాగ్ డ్రాప్ అండ్ క్లిక్ హియర్ క్రియేట్ బకెట్. అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, ఆ రీజన్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఐ మీన్ ఒక సర్వర్ లో ఒక డేటా ఫోల్డర్ ని క్రియేట్ చేసాం అన్నమాట. ఓకేనా. సో దిస్ ఇస్ అవర్ బకెట్ క్రియేటెడ్. క్లిక్ ఆన్ దిస్ బకెట్. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి. సారీ, ఇది కాదు కదా మన బకెట్ ఇది కాదు, నేను ఏదో ఓపెన్ చేశాను. మన బకెట్ ఇది కదా, మై బకెట్ 17 డిసెంబర్. ఫస్ట్ డిఫాల్ట్ చూడండి. సో నేను నిన్న మీకు చెప్పాను కదా కొన్ని లైక్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్, అది పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ ఇలాంటివి. సో మనకి బై డిఫాల్ట్ ఏ బకెట్ క్రియేట్ చేసినా ఇట్స్ నాట్ పబ్లిక్, అంటే ఇట్స్ ప్రైవేట్ గా ఉంటుందండి. మీరు ఏదైనా డేటా ఎవరికైనా షేర్ చేయాలంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ పబ్లిక్. బై డిఫాల్ట్ ఎప్పుడు బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ పబ్లిక్. ఓకే, నోట్ దిస్ పాయింట్. సో మన బకెట్ క్రియేట్ అయిపోయింది. వెల్, బకెట్ ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద బకెట్ ఓవర్ వ్యూ. వీ హ్యావ్ డిఫరెంట్ ఫీచర్స్ హియర్. ఇక్కడ అప్లోడ్ అంటుంది, మన డేటా అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా అప్లోడ్ చేద్దాం. చూడండి, ఒక ఇమేజ్ ఫైల్ నేను అప్లోడ్ చేస్తాను. క్లిక్ ఆన్ ద అప్లోడ్ బటన్. ఇక్కడ యాడ్ ఫైల్స్, ఇక్కడ బైనరీ ఫైల్స్ ఏదైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ ఫైల్స్, నేను ఏదైనా పిక్చర్ అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ పిక్చర్ లేదు. దిస్ ఇస్, ఈ పిక్చర్ నేను అప్లోడ్ చేస్తాను. యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీరు ఎక్కడైనా ఒక ఫైల్ ని అప్లోడ్ చేయాలంటే యాడ్ ఫైల్స్ నుంచైనా వెళ్ళొచ్చు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకేనా. సో అప్లోడ్ చేసేసాను. అప్లోడ్ చేసినప్పుడే ఆటోమేటిక్ గా రెప్లికేట్ అన్నది అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని క్లిక్ చేయండి. సో సారీ, అప్లోడ్ అవ్వలేదు. జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్. చూడండి, ఇక్కడ టైం ఎందుకు తీసుకుంటుందంటే అప్లోడింగ్ అప్పుడు ఆల్రెడీ ఇక్కడ రెప్లికేషన్ అదే డూప్లికేషన్ కూడా అట్ ద సేమ్ టైం మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఆ మాత్రం టైం అయినా తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా. యూ కెన్ సీ ద స్టాటస్, అప్లోడ్ సక్సెస్. ఓకేనా. సో అప్లోడ్ అయిపోయిందండి మన తాలూకా ఆబ్జెక్ట్. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఒక ఎక్కడో రిమోట్ లొకేషన్ లో మనం ఒక డేటాని సేవ్ చేసామండి. దిస్ ఇస్ అవర్ డేటా, దిస్ ఇస్ అవర్ ఆబ్జెక్ట్. ఓకే. సో ఒక్క
ఒక S3 లో we can create maximum up to 100 buckets అండి. Note this point. We can create maximum up to 100 buckets. In case ఇంకా 100 కన్నా ఎక్కువ buckets మీరు క్రియేట్ చేయాలి అంటే you can contact the customer support from Amazon. For Amazon, ఓకేనా? Amazon customer support ని మీరు కాంటాక్ట్ చేసి ఇంకా ఎక్కువ buckets ని మీరు క్రియేట్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ సైజ్ మస్ట్ బి 5 టెరాబైట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా, దీని సైజ్ అంతా ఉండొచ్చు, సమ్ టెరాబైట్ సమ్ కేబీస్ లో ఉండొచ్చు. సో ఇలాంటి ఎంతైనా చూడండి 491.6 KB. సో ఇలా మనం సైజ్ ఎంత వరకు అప్లోడ్ చేయొచ్చు ఒక్కొక్క బకెట్ లో అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్క ఆబ్జెక్ట్ సైజ్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 5 terabytes, రైట్? సో ఇప్పుడు చూడండి అప్లోడ్ చేసేసాము. దీస్ ఆర్ ద మెటా డేటా. ఇందాక నేను చెప్పాను కదా డేటా అబౌట్ డేటా. ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఓవర్వ్యూ కనిపించింది. ఓనర్ ఏంటంటే ఇది నా కన్సోల్ ఐడి, ఏ రీజన్ లో క్రియేట్ అయింది, ఎప్పుడు మోడిఫై అయింది, వాట్ ఈస్ ద సైజ్ అండ్ వాట్ ఈస్ ద టైప్, ఇంకా కీ, ఇది కీ అండి, ఆబ్జెక్ట్ తాలూకా కీ ఇది. ఓకే, సో ఆబ్జెక్ట్ కి ఒక URL అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ తాలూకా URL. బై యూజింగ్ దిస్ URL ఎనీబడి కెన్ యాక్సెస్ దిస్. ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి URL టైప్ చేయండి. లెట్ us see. యాక్సెస్ అవ్వలేదు. ఎందుకు యాక్సెస్ అవ్వలేదు? ఎందుకంటే ఫస్ట్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ బకెట్ షుడ్ బి ప్రైవేట్. బకెట్ ఎప్పుడు ప్రైవేట్ ఉంటుంది. మనం దాన్ని పబ్లిక్ చేసే వరకు అది ప్రైవేట్ గానే ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మనం పబ్లిక్ యాక్సెస్ ఇద్దామండి. సో ఇక్కడ ఎలా ఇవ్వాలి అంటే బకెట్ ఓపెన్ చేయండి. బకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి పర్మిషన్స్ ఉంది కదా, యాక్సెల్ కంట్రోల్ లిస్ట్ అని ఉంది. ఇక్కడ ఎలా అయినా ఇవ్వచ్చు. జస్ట్ చూడండి, ఇది మన బకెట్ కదా. ఇక్కడ క్లిక్ చేయండి, ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి, యాక్షన్స్ లోకి వెళ్ళండి. సారీ, యాక్షన్స్ కాదు, పర్మిషన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ చూడండి బ్లాకల్ పబ్లిక్ యాక్సెస్ ఉంది కదా, అది టిక్ తీసేసేయండి. టిక్ తీసేయండి. బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ సెట్టింగ్ ఇక్కడ ఎడిట్ చేయాలి. ఫస్ట్ ఎడిట్ చేసి ఇక్కడ బ్లాకల్ పబ్లిక్ యాక్సెస్ మీద టిక్ చేసేసి టిక్ తీసేసి సేవ్ చేంజెస్ ఇక్కడ కన్ఫర్మ్ అని టైప్ చేయాలి. సో ఇప్పుడు ఓపెన్ అవుతుందా చూడండి. స్టిల్ ఇట్స్ నాట్ ఓపెన్ బికాస్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని పబ్లిక్ చేసాం కానీ బకెట్ ని, సారీ ఒక నిమిషం, ఇక్కడ మనం బకెట్ ని పబ్లిక్ చేయలేదు. ఒక నిమిషం. సో ఈ ఆబ్జెక్ట్ URL మీకు చాట్ బాక్స్ లో పెడతాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. మీకు యాక్సెస్ అయిందా లేదనేది మీరు ట్రై చేయండి. ఓకే, ట్రై ఇట్. సో దిస్ ఇస్ అవర్ డేటా అప్లోడింగ్ ఇన్ ద క్లౌడ్. దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ బేస్డ్. కీ మీన్స్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. అది యాక్సెస్ అయిందా? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైందండి వాట్ ఇస్ S3 బకెట్? అర్థమైంది. ఇంకా దీనికి చాలా ఫీచర్స్ ఉంటాయి.
మేము ఒకసారి ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయండి. AWS అకౌంట్ వచ్చాక మళ్ళీ అదంతా చెప్తానండి. ప్రెసెంట్ మీరు S3 బకెట్ వరకే చూడండి. S3 బకెట్ నేను ఎలా మాకు ఇస్తారా మ్యామ్ అకౌంట్స్? దయచేసి మళ్ళీ కామ్ గా ఉండండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న డౌట్ మేడం. చాట్ బాక్స్ ఓపెన్ చేయరా? చిన్న డౌట్. సో మనం ఒక బకెట్ కి అనేది యాక్సెస్ ఇచ్చాం, రైట్? సో బకెట్ కి బై డిఫాల్ట్ బకెట్ కి యాక్సెస్ ఇచ్చినప్పుడు విత్ ఇన్ బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఆబ్జెక్ట్స్ కి బై డిఫాల్ట్ అది కూడా పబ్లిక్ యాక్సెస్ అవుతుంది కదా, ఎనేబుల్ అవుతుంది కదా? బకెట్ లో కూడా మనం ఆబ్జెక్ట్స్ ని అంటే అది కొంతమంది రీడ్ ఆప్షన్స్ రైట్ ఆప్షన్స్ పెడతాం కదమ్మా. అందుకనే అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ కి రీడ్ ఆప్షన్ ఇస్తాం, కొన్ని బకెట్స్ కి రైట్ ఆప్షన్ ఇస్తాం. సో బకెట్ షేర్ అయినా అందులో ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ ని మనం ఎడిట్ చేయకుండా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో అందువల్ల అలాగా చేయక్కర్లేదన్నమాట. సో ఇప్పుడు బై ఒకసారి డిఫాల్ట్ కన్సోల్ దగ్గర నుండి చూపిస్తారా మేడం? ఒకసారి ఉండండి, తన డౌట్ అడుగుతున్నారు కదా, తర్వాత మాట్లాడండి. సో వాట్ ఐ మీన్ దట్ ఆ బకెట్ లో ప్రెసెంట్ అయితే ఒక ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది. సో దట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆ బకెట్ లోకి హలో మేడం, దయచేసి తను డౌట్ అడుగుతున్నారు, ఒకసారి మీరు అందరూ పేషెన్స్ గా వెయిట్ చేయండి. 1 by 1 అడిగితే డౌట్స్ మనకి అందరికి క్లారిఫై అవుతాయి. ఓకే మ్యామ్. సో విత్ ఇన్ బకెట్ లో ప్రెసెంట్ ఒక ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ కి మనం పర్మిషన్ అనేది ఇస్తాం. సే ఎగ్జాంపుల్ ఒక మోర్ దెన్ 100 గానో 1000 గానో ఉంది అనుకోండి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే విత్ ఇన్ బకెట్ లో ఉన్న ఆల్ ఆబ్జెక్ట్స్ కి కూడా నాకు యాక్సెస్ కావాలనుకుంటే అప్పుడు పబ్లిక్ చేయాలి అన్ని. సో మాన్యువల్ గా సెలెక్ట్ చేస్తావా లేదంటే ఓన్లీ బకెట్ సెలెక్ట్ చేస్తుంటే బై డిఫాల్ట్ అన్నిటికీ అప్లై చేసుకునే ఏదైనా ప్రాసెస్ ఉందా? అన్నిటికీ అప్లై చేయాలి. అన్నిటికీ పబ్లిక్ చేసే ఆప్షన్స్ ఇంకా ఉన్నాయమ్మా. బకెట్ పాలసీ లాంటివి ఉంటాయి, అవి కూడా చెప్తాను. ప్రెసెంట్ అయితే ఇది ఇలా కూడా ఇవ్వచ్చు, అలా కూడా అన్ని బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ వాడుతుంది. థ్యాంక్ యూ అదే నాకు మేడం. హలో హలో మేడం ఒక్క నిమిషం వెయిట్ చేయండి, నా స్క్రీన్ హ్యాంగ్ అయింది. జస్ట్ మినిట్. ఓకే మ్యామ్. రెజ్యూమ్ అయింది మేడం. బాబు దయచేసి మీరు మ్యూట్ పెట్టుకోండి. అన్నెసరీ టాక్స్ ఇక్కడ మనకి వేస్ట్ కదా, మ్యూట్ పెట్టుకొని మాట్లాడండి. మీరు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి మాత్రం మైక్ ఇవ్వండి మేడం, సరిపోతుంది. కానీ డౌట్స్ ఉంటాయి కదా అని చెప్పే ఛాన్స్ ఇస్తున్నాను. మ్యామ్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను మేడం. నాకు AWS అకౌంట్ ఉంది మేడం. సో కన్సోల్ అది చెప్పారు కదా, అక్కడ నుండి స్టార్ట్ చేస్తే నాకు కొద్దిగా క్లారిఫై అవుతుంది మేడం. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, దయచేసి మీరు అందరూ వెయిట్ చేయండి. ఓకే మేడం. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నథింగ్ టు వరీ. మేడం మనం ఏదైనా అప్లోడ్ చేసినా ఖచ్చితంగా పబ్లిక్ పెడితేనే కదా యాక్సెస్ అయ్యేది. పబ్లిక్ పెడితేనే యాక్సెస్ అయ్యేది. పబ్లిక్ పెట్టకపోతే ఆ లింక్ అనేది వర్కౌట్ కాదు కదండి. అవ్వదండి. నేను మళ్ళీ చెప్తాను, అది వినండి. ఒకసారి నాకు నా స్క్రీన్ హ్యాంగ్ అయినట్లుంది, ఒకసారి నేను క్లోజ్ చేస్తే మళ్ళీ మీరు జాయిన్ అవ్వండి. ఓకే మ్యామ్. వద్దు మేడం. ఓకే మ్యామ్. ఓకే మేడం. మేడం తప్పించుకుంటుంది. హలో yes చెప్పండి. మ్యామ్ యాక్చువల్లీ మ్యామ్ హలో yes మేడం, నా దగ్గర వచ్చేసి ఒక అంటే ఒక క్లాస్ వీడియో ఫైల్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఒక 1 TB దాకా ఉంటాయి ఫైల్స్. హలో, ఈ 1 TB ఫైల్స్ వచ్చేసి మొత్తం అవి వచ్చేసి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఒక 30 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. టోటల్ డేటా స్టోరేజ్ వచ్చేసి 1 TB ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి లింక్ అంటే సింగిల్ గా అంటే ఏ వీడియో అనేది షేర్ అవ్వాలి, ఏదైతే షేర్ కాకూడదు అని చెప్పేసి సింగిల్ గా కూడా పర్మిషన్ తీసుకోవచ్చు మేడం. తీసుకోవచ్చు. ప్రైవేట్ నాన్ ప్రైవేట్ అని ఉంటుంది ఆప్షన్. దీంట్లో మల్టిపుల్ యాక్సెస్ ఏమైనా ఉంటాయి మేడం? అంటే సింగిల్ పర్సన్ యాక్సెస్ చేసేటట్టు, లేకపోతే మల్టిపుల్ యూజెస్, లేకపోతే పబ్లిక్ అంటే ఎవరైనా అంటే అట్లా కూడా
హలో మేడం డౌట్ ఉంది. జస్ట్ మినిట్ అమ్మా, జస్ట్ మేడం ఒకసారి అమెజాన్ S3 మనీ కట్టాలి మేడం అకౌంట్ కి. వారిని ఫ్రీడా బాబు. గైస్ క్లాస్ మొత్తం విని సిల్లీ క్వశ్చన్స్ అడిగితే చెప్పే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పటికే చాలాసార్లు రిపీట్ చేశారు. అమెజాన్ అకౌంట్ అనేది వైల్ క్రియేట్ చేసి ఇస్తారు. 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. దానికి ఒక స్టోరేజ్ లిమిట్ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి ఇదివరకే చాలా సార్లు చెప్పారు. సో ఫస్ట్ మనం లెటర్స్ కాన్సన్ట్రేట్ ఏం చెప్తున్నారు, ఎందుకంటే 255 మంది పైగా ఉన్నారు గ్రూప్ లో. సో మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ అడిగితే ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేస్తున్నారు కదా. సో ఎందుకంటే సిల్లీ క్వశ్చన్ మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇది అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ అడిగితే చెప్పేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. 1 year వ్యాలిడిటీ మనీ కట్టాలా? లేదు మీకు ప్రసాద్ గారు ఎన్నిసార్లు చెప్పాలి మనీ కట్టనవసరం లేదని? ఒకసారి చెప్తే అర్థం కదా. మనీ కట్టాల్సిన పని లేదు, 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుందని. మళ్ళీ అవే క్వశ్చన్స్ రిపీట్ అయింది సార్. సార్ ప్రసాద్ గారు చెప్పండి సార్. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందండి AWS? లేదు. హలో 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 మేడంని మాట్లాడనివ్వండి, మేడం క్లాస్ స్టార్ట్ చేయనివ్వండి. ఒక డౌట్ ఉంది మేడం మీరు మాట్లాడండి మేడం. మేడం సిస్టమ్ సెట్ డౌన్ చేసి సార్ ఒక డౌట్ ఉంది సార్. సార్ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి సార్, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి సార్, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి సార్ ప్లీజ్ సార్. రాసుకోండి, తర్వాత అప్పుడు అడగండి. మీరు స్టార్ట్ చేస్తే మేడం స్టార్ట్ చేస్తారు అనుకుంటా. సార్ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఏదో మాట పెట్టి మేడం డౌట్ సెక్షన్ లాస్ట్ లో ఒక 10 or 15 minutes పెట్టండి మేడం. క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. నా మీద ప్రేమతో చెయ్యి, నా మీద కోపంతో చెయ్యి. అసలు పెళ్లి బాబు అయ్యా మైక్ ఆఫ్ చేసుకోండి బ్రదర్. అందరూ అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ కాదు, మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి, అందరూ మాట్లాడేసండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేయండి సార్. కాన్ఫరెన్స్ కాల్ అందరూ మాట్లాడండి. చెప్పండి మేడం. వెయిట్ చేయండి బ్రదర్. మేడం లేదు అక్కడ, మేడం లెఫ్ట్ అయిపోయింది. ఏమో అందరు మాట్లాడుతూనే ఉన్నారు అసలు ఒక్కళ్ళు. మరి మేడం రారండి. మనం స్టాప్ చేస్తే మేడం స్టార్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎందుకు సార్ ఇక్కడికి వచ్చి టైం పాస్ చేసేది? టైం వేస్ట్ అండి అందరికి. మ్యూట్ చేయండి అందరినీ. హోస్ట్ హోస్ట్ మ్యూట్ చేసుకున్నాడు బ్రో. మేడం వీళ్ళందరినీ మ్యూట్ చేయండి మేడం. ఎవరికి మేడం అందరినీ మ్యూట్ చేయండి మేడం. మేడం నిజండి అందరినీ మ్యూట్ చేయండి మేడం. ఏంటి మేడం ఈ నాన్సెన్స్? ఆ పాట పెట్టింది గర్ల్స్ ఎవరైనా ఉంటే మేడం కు కాల్ చేసి చెప్పండి. క్లాస్ హలో ఎక్స్క్యూజ్ మీ, ఏదో చిన్న ఇంటరప్షన్ జరిగిందని మీరు ఇష్టం వచ్చినట్లు మీరు కాల్ చేసేయకండర్రా. క్లాస్ కొద్దిగా డిసిప్లైన్ గా వినండి. అనవసరంగా మీరు ఏదో డౌట్స్ అడుగుతారేమో అని చెప్పేసి మీకు ఛాన్స్ ఇస్తే మీరు అందరూ అనవసరంగా టాక్స్ అన్ని ఎందుకు ఇక్కడ. సో ఇప్పుడు నేను మళ్ళీ S3 బకెట్ అంటే ఏంటో మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, డోంట్ మేక్ ఎనీ డిస్టర్బెన్సెస్, ఎనీ నాయిసెస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అప్పుడు మాత్రమే నేను మీకు అన్మ్యూట్ చేస్తాను. ఓకే
ఓకే దెన్ మనోజ్ మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. ఎవరు వీడియో ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టర్న్ ఆఫ్ యువర్ వీడియోస్. ఓకే సో ఇప్పుడు మళ్ళీ నా అకౌంట్ ఓపెన్ చేసి నేను మీకు ఒక S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫాలో మై స్టెప్స్. సో ఇక్కడ మీకు అకౌంట్ వచ్చాక ఫస్ట్ జాయిన్ AWS ఎడ్యుకేట్ చేయాలండి. ఆఫ్టర్ రిజిస్టరింగ్ యూ హ్యావ్ టు సైన్ ఇన్ టు AWS ఎడ్యుకేట్. ఓకే, అది ఎలా రిజిస్టర్ అవ్వాలన్నది నేను చెప్తానండి. సైన్ ఇన్ అయ్యాక మీరు క్లాస్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఇలాగ మనం ప్రతిదీ రిపీట్ చేసుకుంటూ వెళ్తే కోర్స్ 1 year అయినా మనం కంప్లీట్ చేయలేం. సైన్ ఇన్ అయ్యాక AWS అకౌంట్ కి వచ్చేసి స్టార్టర్ అకౌంట్ లోకి వెళ్తాను. కన్సోల్ ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ AWS కన్సోల్, సో ఇక్కడ S3 రీసెంట్లీ విజిటెడ్ సర్వీసెస్ లో S3 ఉంది కదా, ఓపెన్ చేస్తున్నాను. సో S3 అంటే ఏంటి? సింపుల్ స్టోరేజ్ సర్వీస్. స్టోర్ చేయడం చాలా సింపుల్ ఈ సర్వీస్ లో. మనకి ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి, వాటి కోసం కూడా మాట్లాడతాము. ఫస్ట్ మనం S3 కోసం మాట్లాడుకుంటున్నాం. ఓపెన్ అయ్యాక దిస్ ఇస్ ద అమెజాన్ S3 డాష్ బోర్డ్. ఓకే, ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేయండి. ఇవన్నీ ఇది వరకు నేను క్రియేట్ చేసిన బకెట్స్ ఇవి. సో జస్ట్ మనం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్రియేట్ బకెట్. ఇక్కడ బకెట్ నేమ్ మాత్రం యూనిక్ గా ఉండాలి. ఇక్కడ ఏ లొకేషన్ లో క్రియేట్ చేస్తున్నారో మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బై డిఫాల్ట్ US ఈస్ట్ నార్త్ వెర్జీనియా రీజన్ మీకు అప్లికేబుల్ అవుతుంది. లేదు ఇంకెక్కడైనా మీరు చేస్తారంటే యూ కెన్ ఈజీలీ పికప్ ద లొకేషన్. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదే ఎందుకంటే మనకి ఎక్కువగా అవైలబిలిటీ ఉండే జోన్ కాబట్టి, ఎక్కువ అవైలబిలిటీ అండ్ అప్డేట్స్ అది జరిగే రీజన్ కాబట్టి మనం బై డిఫాల్ట్ ఇందులోనే మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు బై డిఫాల్ట్ అదే ఉంటుంది. ఇక్కడ బకెట్ నేమ్ క్రియేట్ చేస్తాము. ఫస్ట్ సారీ మ్యూట్ పెట్టేసాను. ఓకే, బకెట్ నేమ్ అనేది ఫస్ట్ బకెట్ 17 అని ఒక నేమ్ యూనిక్ గా క్రియేట్ చేశాను. బై డిఫాల్ట్ రీజన్ ఇస్ దిస్ and we have different data centers in this region. Those are US East 1 to US West 1 2. Okay na? So ఇప్పుడు మనం ఈ బై డిఫాల్ట్ లొకేషన్ లోనే మనం బకెట్ క్రియేట్ చేస్తున్నాం. సారీ, ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఇవన్నీ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. బకెట్ నేమ్ ఇచ్చేసి రీజన్ సెలెక్ట్ చేసి, సారీ ఇక్కడ ఆల్రెడీ బకెట్ ఉందంటండి ఈ పేరుతో. సో ఇంకా యూనిక్ గా ఏం పెట్టాను, సంథింగ్ డిసెంబర్ పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ బకెట్ 17 December క్రియేట్ అయింది కదా. మీకు ఏదైనా లైట్ గా క్రియేట్ అయితే ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ బటన్ ఉంటుంది, రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ బకెట్ ఏ రీజన్ లో క్రియేట్ అయింది అండ్ బై డిఫాల్ట్ ఫస్ట్ గా ఎప్పుడు బకెట్ ప్రైవేట్. ఓకేనా, అండ్ వాట్ ఈస్ ద క్రియేషన్ డేట్ అండ్ దీస్ ఆర్ మెన్షన్ డీటెయిల్స్. ఇప్పుడు బకెట్ ఓపెన్ చేసేసి మనకు ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేద్దాము. అప్లోడ్, యాడ్ ఫైల్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు, ఫోల్డర్స్ అయినా మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను నేను.
ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ కింద అప్లోడ్ క్లిక్ చేశాను, అంతే. చూడండి ఇక్కడ టైం తీసుకుంటుంది, స్టాటస్ చూడండి ఎంత టైం తీసుకుంటుంది అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు. ఎందుకు ఆ టైం తీసుకుంటుంది అంటే బికాస్ మనకి రెప్లికేట్ అవుతుంది అని చెప్పాను కదా, అందుకని ఆ మాత్రం టైం అయినా తీసుకుంటుంది. ఆ టైం కూడా స్పీడప్ చేయడానికి ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, ట్రాన్స్ఫర్ యాక్సిలరేషన్ ఒక ప్రాపర్టీ ఉంది, అది అవన్నీ నేను మీకు ముందుగా చెప్తాను. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ అవర్ ఆబ్జెక్ట్. మనం డిఫరెంట్ వేస్ లో ఇది పబ్లిక్ చేయొచ్చండి. నేను ఒక వే మాత్రమే చెప్పాను. వీ హ్యావ్ బకెట్ పాలసీస్ అని చాలా ఉన్నాయి మనకి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ లని. ఓకేనా? సో ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను క్లిక్ చేశాను, జస్ట్ బకెట్ క్రియేట్ చేశాను. చూడండి ఇది మన ఫస్ట్ బకెట్, ఇందులో ఉన్న ఆబ్జెక్ట్ ఇది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తే మీకు ఆబ్జెక్ట్ తాలూకా ఓవర్వ్యూ, అదే మెటా డేటా అంతా కనిపిస్తుంది. దీస్ ఆర్ ద డీటెయిల్స్, ఓనర్ ఎవరు, ఏ రీజన్ లో ఎప్పుడు మోడిఫై అయింది, అండ్ సైజ్ ఏంటి, టైప్ ఏంటి. ఇదేమో కీ అన్నమాట, దీన్నేమో కీ నేమ్ అంటారు, ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ని. ఓకేనా? సో బై యూజింగ్ దిస్ యూఆర్ఎల్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్ ద ఆబ్జెక్ట్ ఇన్ దిస్ బకెట్. చూడండి ఇక్కడ యూఆర్ఎల్ ఏముంటుంది, ఫస్ట్ నేమ్ అన్నది బకెట్ నేమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ బకెట్ 17 అది డిసెంబర్ అన్నది మన బకెట్ నేమా కాదా, అది ఉంటుంది. amazon.aws.com అన్నది వర్జీనియా, నార్త్ వర్జీనియాలో ఉన్న బకెట్స్ కి amazon.aws.com అని ఉంటుంది. సో ఈ రీజన్ కాకుండా ఇంకేదైనా సెలెక్ట్ చేసి ఇక్కడ వేరేది ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ మన తాలూకా ఆబ్జెక్ట్ నేమ్ అన్నమాట. సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే కాపీ బటన్, ఇది ఫస్ట్ మీరు టెస్ట్ చేయండి, ఇది మనకి యాక్సెస్ అవుతుందా లేదా. మీ యూఆర్ఎల్ లో టెస్ట్ చేస్తే ఇట్స్ నాట్ యాక్సెసింగ్, బికాస్ ఎందుకంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని పబ్లిక్ చేయలేదు. పబ్లిక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, పబ్లిక్ గా చేసుకోవాలి. సో ఇక్కడ డిఫరెంట్ వేస్ లో మనం పబ్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు పబ్లిక్ చేసుకోవచ్చు. లేదంటే పర్మిషన్స్ లోకి వెళ్ళి ఫస్ట్ బకెట్ చూడండి, పబ్లిక్ యాక్సెస్ ఇస్ గ్రాంటెడ్ టు బకెట్ అండ్ ఆబ్జెక్ట్స్ త్రూ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, బకెట్ పాలసీస్. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ద్వారానే మనం పబ్లిక్ చేసుకోవచ్చు. బకెట్ పాలసీస్ అనే ఫీచర్ ద్వారా మనం పబ్లిక్ చేసుకోవచ్చు. యాక్సెస్ పాయింట్ పాలసీస్ ద్వారా అయినా చేసుకోవచ్చు. In order to ensure the public access to your S3 bucket and objects is blocked, turn on block all public access. So first public access ని తీయాలంటే దాన్ని టర్న్ ఆఫ్ చేయమంటున్నారు. ఎవ్రీ డిస్క్రిప్షన్ ఈస్ హియర్ అండి, మీకు ఏమి అర్థం కాకపోతే ప్రతి డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది. You can customize the individual setting below to suit your specific storage use cases. సో ఇవన్నీ మీకు చదివితే అర్థమవుతుంది. ఓకేనా? సో నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను, పబ్లిక్ యాక్సెస్ ని తీసేసాను, తీసేసి సేవ్ చేంజెస్ కన్ఫర్మ్ అని టైప్ చేయమంటున్నారు. కన్ఫర్మ్. ఇప్పుడు బకెట్ సక్సెస్ఫుల్లీ ఎడిటెడ్ బకెట్ సెట్టింగ్ ఫర్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్. సో ఇప్పుడు ఈ బకెట్ అన్నది పబ్లిక్ యాక్సెస్ అయింది, నాట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ని కూడా పబ్లిక్ చేయాలంటే మీకు ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్ ని పబ్లిక్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని అవ్వాలంటే దానికి కూడా సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆబ్జెక్ట్స్ లోకి వెళ్తే ఇది మీ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ క్లిక్ చేసేసి యాక్షన్ లో ఇక్కడ మేక్ పబ్లిక్. ఓకేనా? సారీ, ఇక్కడ మేక్ పబ్లిక్. చూడండి, సక్సెస్ఫుల్ ఎడిటెడ్ పబ్లిక్ యాక్సెస్. ఇప్పుడు చూడండి యాక్సెస్ అయిందా, మీకు కూడా సెండ్ చేస్తాను చూడండి చాట్ బాక్స్ లో. చెక్ దిస్, మీకు కూడా యాక్సెస్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి జస్ట్. ఓకేనా? సో ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేసాము ఒక క్లౌడ్ లో, అదే డేటాని ఎలా క్రియేట్ చేసాం, దాన్ని మీరు ఎలా మీకు నేను యాక్సెస్ ఇచ్చానో మీకు అర్థమైంది కదా. సో ఇది బకెట్ మీకు అదే ఒక S3 ని యూజ్ చేసే ఒక పద్ధతి అన్నమాట. సో దీనికి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయండి, అవన్నీ నేను మీకు ముందు చెప్తాను. మీకు కూడా అకౌంట్ రాలేదు కాబట్టి జస్ట్ బేసిక్స్ ఈరోజు చెప్పాను.
ఇప్పుడు ఈ S3 బకెట్ తాలూకా ఫీచర్స్ ఏంటన్నది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో బెనిఫిట్స్ ఏంటండి? డ్యూరబిలిటీ అంటే ఏంటి? యువర్ డేటా నెవర్ బి లాస్ట్. మేబీ 0.00.1% ఛాన్స్ ఉంటదేమో కానీ డేటాని లాస్ అవుతుందనే బాధ మనకి ఉండదు. కెన్ వి మేక్ ఆబ్జెక్ట్స్ పబ్లిక్ వితౌట్ మేకింగ్ బకెట్ యాజ్ పబ్లిక్? నో అమ్మా, బకెట్ పబ్లిక్ చేయకుండా ఆబ్జెక్ట్ ని పబ్లిక్ చేయలేము. మీకు ఈరోజు రేపు అకౌంట్ ఇస్తాను కదా, మీరు డిఫరెంట్ వేస్ లో ట్రై చేయండి. ఓకే, ఆబ్జెక్ట్ ని బకెట్ ని ఒకేసారి బకెట్ లో ఆబ్జెక్ట్స్ ని ఎలా పబ్లిక్ చేయాలి, పబ్లిక్ చేయకుండా బకెట్ ని అలా మీకు ఉన్న డిఫరెంట్ డౌట్స్ అనేది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. రికార్డెడ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తాను, నథింగ్ టు వరీ. మీరు కాస్త కామ్ గా ఉంటే నేను క్లాస్ కంటిన్యూ చేయగలను. మీకు అనవసరంగా చాట్ బాక్స్ ఎనేబుల్ చేస్తాను. సో వినండి. సో S3 ఏంటంటే డ్యూరబిలిటీ. ఈ డ్యూరబిలిటీ ఫీచర్ గురించి మీకు ముందు ఇంకా బాగా చెప్తాను. ప్రెసెంట్ ఏంటంటే డేటా అన్నది వన్స్ మనం S3 లో సేవ్ చేస్తే అది ఎప్పటికీ డేటా అనేది మిస్ కాదు. ఓకే, అండ్ లో కాస్ట్, చాలా తక్కువ చార్జ్ చేస్తారండి. చాలా అంటే డాలర్స్ లో కంపేర్ చేస్తే $0.007 ఎంతో అన్నమాట ఒక్కొక్క డేటా ఆబ్జెక్ట్, అంటే ఒక్క మెగాబైట్ కి అలా చార్జ్ చేస్తారనమాట. అవన్నీ డీటెయిల్ గా ఉంటుంది. సో డేటా మీకు ఏంటంటే ఇలా S3 యూస్ చేయడం వల్ల కంపేర్ టు ఎనీ అదర్ స్టోరేజ్ సర్వీసెస్ రాదర్ దెన్ అమెజాన్, S3 అనేది చాలా లో కాస్ట్ అన్నమాట. అండ్ స్కేలబిలిటీ, యూ కెన్ స్కేల్ అప్ అండ్ డౌన్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఓకే, స్కేలబిలిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 టెరాబైట్ ఆఫ్ డేటాని మీరు రెంట్ తీసుకున్నారు. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంకా డేటా ఏదైనా అడిషనల్ గా మీరు యాడ్ చేయాలనుకోండి, మీరు అప్పుడు వెంటనే ఇంకొక 3 టెరాబైట్స్ 4 టెరాబైట్స్ మీరు ఎక్స్పాండ్ చేయగలరు. ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ గా కాదు కాబట్టి, బేస్ గా ఇంత ఫిక్స్డ్ గా మెమరీ మీరు ఏమీ తీసుకోరు కాబట్టి, మీకు ఫ్యూచర్ లో కావాలంటే డేటాని అనేది మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 1 టెరాబైట్ మీరు తీసుకొని మీరు జస్ట్ ఒక 400 MB మాత్రమే యూజ్ చేసి మిగతాది వేస్ట్ చేస్తున్నారని మీకు అనిపిస్తే ఆ రిమైనింగ్ డేటా అనేది మీరు డిడక్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీకు అమౌంట్ తక్కువ పడుతుంది. ఎంత యూటిలైజ్ చేస్తే సర్వీస్ అంత చార్జెస్ కాబట్టి మీరు ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ అవైలబిలిటీ, మీరు ఎక్కడి నుంచైనా సరే ఎప్పుడైనా సరే ఈ తాలూకా డేటాని రిట్రీవ్ చేసుకోగలరు. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఒక ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇది గ్లోబల్ సర్వీస్ కాబట్టి ఆస్ట్రేలియా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఎక్కడ సౌత్ ఆఫ్రికా వెళ్ళినా, ఇండియాలో ఉన్న మీరు ఈ డేటాని ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, సెక్యూరిటీ, అమెజాన్ కి కొన్ని సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయండి, లైక్ ఎన్క్రిప్షన్ అని అండ్ మనకి బకెట్ పాలసీ అని, ఇలాగా డిఫరెంట్ సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయి. త్రూ యూజింగ్ దర్ సెక్యూరిటీ టూల్స్ అండ్ డిపెండ్స్ ఆన్ ద కాస్ట్, సెక్యూరిటీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఫ్లెక్సిబిలిటీ, వీ కెన్ ఈజీలీ డేటాని ఒక్క లొకేషన్ నుంచి ఇంకో, అంటే ఇక్కడ స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయండి. S3 అనేది ఇప్పుడు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో ఫస్ట్ సేవ్ అవుతుంది. S3 లో డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. స్టోరేజ్ క్లాసెస్ ఎందుకు అంటే ఒక్క స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ లో మనం మూవ్ చేసుకోవచ్చు. ఎందుకు అలా చేయొచ్చు అంటే కాస్ట్ తగ్గించుకోవచ్చు అన్నమాట. ఒక్కో స్టోరేజ్ క్లాస్ కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుందండి. అంటే రెగ్యులర్ గా మనకి డేటాని ఎక్కువగా మనం యూజ్ చేస్తాం, రిట్రీవ్ చేస్తాం అనే డేటాని ఒక స్టోరేజ్ క్లాస్ లో సేవ్ చేస్తాం. ఆ డేటా మనకు ఉండాలి కానీ ఎప్పుడు మనం రిట్రీవ్ చేయము, అలాంటి డేటా ఉంటుంది. అలాంటి అంటే ఎప్పుడో మనకి ఓల్డ్ స్టూడెంట్స్ రికార్డ్ అనుకోండి కాలేజ్ లో,
అది ఎప్పుడో కానీ ఓపెన్ చేయము, కానీ ఆ డేటా అనేది మనకి సేవ్ అయి ఉండాలి. అలాంటి డేటాని వేరే స్టోరేజ్ క్లాస్ లో స్టోర్ చేయగలం అనమాట. సో ఇలా డిఫరెంట్ స్టోరేజ్ క్లాస్ లో మనం కేటగిరైజ్ అయ్యి స్టోర్ చేయడం వల్ల మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో మనం ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ కి ఎప్పుడైనా సరే మూవ్ చేయగలం కాబట్టి we have the feature called flexibility. Okay, these are the benefits for S3. And చూపిస్తాను, చూడండి స్టోరేజ్ క్లాసెస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్. ఒక్కోటి గురించి ఒకసారి మనం ఒక్క నిమిషం మనం ఒకసారి మాట్లాడుకుందామండి. చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనం ప్రెసెంట్ S3 బకెట్ మనం క్రియేట్ చేసాం కదా, అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే చూడండి, స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్. ఓకేనా, ఇది ఇక్కడ డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. బై డిఫాల్ట్ ఇక్కడ మనకి స్టాండర్డ్ ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ స్టోరేజ్ క్లాస్ ఉన్నాయి. బకెట్ క్రియేట్ చేసినప్పుడే స్టోరేజ్ క్లాస్ కూడా మనం పెట్టొచ్చు, లేదంటే ఎప్పుడైనా సరే మనం ఆ స్టోరేజ్ క్లాస్ ని మనం మార్చొచ్చు అనమాట. అది నేను ఎలా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో S3 కి డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ 5 స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయండి. అదేంటి అంటే ఫస్ట్ అమెజాన్ S3 స్టాండర్డ్. ఇది మన డిఫాల్ట్ మోస్ట్ మనం యూజ్ చేసే స్టోరేజ్ క్లాస్ ఫర్ ఫ్రీక్వెంట్ డేటా యాక్సెస్. ఓకేనా, suitable for use case where the latency should be low. Frequently accessed data will be the data of students attendance which should be retrieved quickly. Okay, సో ఇదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ డేటా కాలేజ్ తాలూకా డేటాబేస్ తీసుకున్నాం అనుకోండి, యూ హ్యావ్ టు కదా, అంటే రోజు చేస్తాం కదా. సో రెగ్యులర్ గా రిట్రీవ్ చేసే డేటాని ఇలాంటి స్టోరేజ్ క్లాస్ లో స్టోర్ చేస్తాం అన్నమాట, ఫ్రీక్వెంట్ డేటా యాక్సెస్. ఓకేనా, అర్థమైందా మీకు? సూటబుల్ ఫర్ యూస్ కేస్ వేర్ ద లేటెన్సీ షుడ్ బి లో. ఓకే, రెగ్యులర్ గా మనం డేటా స్టోర్ చేసేది ఈ స్టోరేజ్ క్లాస్ లో మనం స్టోర్ చేస్తాం అనమాట. అండ్ అమెజాన్ S3 స్టాండర్డ్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ డేటా యాక్సెస్. ఎలాంటి అంటే స్టూడెంట్ అకాడమిక్ రికార్డ్ విల్ నాట్ బి రీడెడ్ ఆన్ ఏ డైలీ బేసిస్. స్టూడెంట్ అకాడమిక్ రికార్డ్ అంటే ఏంటి, మనకి ఎప్పుడో ఇయర్ కి వన్స్ యూజ్ అవుతుంది కదా, లైక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనమాట. ఓకేనా, అది ఎప్పుడో మనం సంవత్సరానికి ఒకసారి 5 months వస్తారో. సో ఇటువంటి రకమైన డేటా అన్నది S3 స్టాండర్డ్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ డేటా యాక్సెస్ లో మనం స్టోర్ చేస్తే మనకి ఇంకా కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట. స్టాండర్డ్ అనుకోండి, స్టాండర్డ్ లో మనం అన్ని స్టోర్ చేస్తే కాస్త స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా డేటా యాక్సెస్ చేసే వాటి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇది ఒక 100 రూపీస్ ఉంది అనుకోండి, ఇది ఒక 80 రూపీస్ ఉండొచ్చు ఒక 1 మెగాబైట్. అంటే జస్ట్ చెప్తున్నాను కంపారిజన్. సో ఇక్కడ మనకి కాస్ట్ తగ్గుతుందా లేదా? సో అటువంటి డేటా ఏదైనా ఉంటే మనం ఈ S3 స్టాండర్డ్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ డేటా యాక్సెస్ లో స్టోర్ చేసుకుంటాం. ఎప్పుడైనా ఇయర్ కి వన్స్ అలాంటి డేటా ఓపెన్ చేయాల్సి వస్తే మనం ఇందులో స్టోర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ వీ హ్యావ్ అమెజాన్ గ్లేషియర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరేజ్ క్లాస్ అండి, చాలా ఫేమస్ ఇంపార్టెంట్ స్టోరేజ్ క్లాస్ అమెజాన్ గ్లేషియర్స్ అనేది. ఇదేంటంటే ఈ డేటా అన్నది మనకి చాలా ఇంపార్టెంట్, బట్ ఏంటంటే అది ఎప్పుడో కానీ మనం యూజ్ చేయము. ఎప్పుడో 10 years కి ఒకసారి 20 years కి ఒకసారి మనం యూజ్ చేస్తాం. అలాంటి డేటా ఏదైనా ఉంటే, అంటే ఇయర్ కి కూడా అవసరం లేదు, ఎప్పుడో మనకి మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది,
లేదంటే మన ఇంకేదైనా డేటా సమ్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలాంటి స్టోరేజ్ క్లాస్ లో మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇది దీనికన్నా తక్కువ కాస్ట్ చార్జ్ చేస్తుంది అనమాట. ఓకే, కెన్ బి యూస్డ్ వేర్ ద డేటా హ్యాస్ డేటా స్టోరేజ్ అనమాట. ఎప్పుడు ఓపెన్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఓల్డ్ రికార్డ్. ఇప్పుడు కాలేజ్ ఉంది అనుకోండి, ఆ కాలేజ్ డేటాబేస్ లో ఓల్డ్ స్టూడెంట్స్ రికార్డ్స్ ఉంటుంది కదా, వాళ్ళ డేటా అనేది ఎక్కడ స్టోర్ చేస్తామంటే గ్లేషియర్స్ లో స్టోర్ చేయడం వల్ల మనకి డేటా అనేది ఎక్కువగా మనం ఓపెన్ చేయం కాబట్టి మనకి ఇంకా చాలా తక్కువ చార్జ్ పడుతుంది. అండ్ దిస్ ఇస్ మోర్ డ్యూరబుల్ కంపేర్ టు S3 స్టాండర్డ్ అండ్ S3 స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్ డేటా యాక్సెస్. దీనికన్నా దీనికి ఎక్కువ సెక్యూరిటీ అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇది ఒక 100 రూపీస్ అయింది అనుకోండి, ఇది ఒక 80 రూపీస్ అయింది అనుకోండి, ఇది ఒక 30 రూపీస్ 20 రూపీస్ చార్జ్, అంటే అంత తక్కువ కాస్ట్ అనమాట గ్లేషియర్స్ లో మనం డేటాను స్టోర్ చేస్తే. సో అటువంటి రకమైన డేటా ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ స్టోరేజ్ క్లాస్ మనం చూస్ చేసుకోవడం వల్ల మనకి ప్రైజింగ్ టియర్స్ అంటే ప్రైజెస్ వేరియేషన్ ఉంటుంది, మనం కాస్ట్ అనేది మిగిల్చుకోవచ్చు అనమాట. అండ్ వీ హ్యావ్ అనదర్ స్టోరేజ్ క్లాస్ వన్ జోన్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ స్టోరేజ్ క్లాస్. ఇదేంటంటే ఒక జోన్ లో మాత్రమే స్టోర్ అవుతుంది. ఇంతసేపు మనం చూసాం కదా, డేటా అనేది రెప్లికేట్ అవుతుంది, వేరే జోన్ లో స్టోర్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ స్టోరేజ్ క్లాస్ లో ఏంటంటే డేటా అనేది రెప్లికేట్ అవ్వదు, ఏదో ఒక జోన్ లో మాత్రమే మన డేటా సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ డేటా డ్యూరబిలిటీ అండ్ డేటా అవైలబిలిటీ అనేది కాస్త తగ్గొచ్చు కంపేర్ టు అదర్ స్టోరేజ్ క్లాసెస్. కాస్త సెక్యూరిటీ తగ్గొచ్చు, ఎందుకంటే ఆ రీజన్ లో ఉన్న సర్వర్ ఏమైనా పాడైపోతే మళ్ళీ మనకి డేటా అనేది ఉండకపోవచ్చు. ఛాన్సెస్ ఓకేనా, 1% ఛాన్స్ మాత్రమే. చూడండి, కెన్ బి యూస్ వేర్ ద డేటా ఇస్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్. ఇక్కడ కూడా ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటాని స్టోర్ చేస్తాము. అండ్ స్టోర్డ్ ఇన్ అ సింగిల్ రీజన్, ఒక్క రీజన్ లో మాత్రమే స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ రిపోర్ట్ కార్డ్ ఇస్ నాట్ యూజ్డ్ ఆన్ ఏ డైలీ బేసిస్ అండ్ స్టోర్డ్ ఇన్ సింగిల్ అవైలబిలిటీ జోన్. ఓకే, పోతే పోవచ్చు ఛాన్సెస్ అనమాట. ఓకే, ఇది ఇంకా అది గ్లేషియర్స్ 20 రూపీస్ అనుకోండి, ఇది 15 రూపీస్ కాస్ట్ పడవచ్చు, ఇంకా తగ్గుతుంది అనమాట. అండ్ S3 స్టాండర్డ్ రెడ్యూస్ రిడెండెన్సీ స్టోరేజ్ సూటబుల్ ఫర్ యూస్ కేస్ వేర్ ద డేటా ఇస్ నాన్ క్రిటికల్ అండ్ రీప్రొడ్యూస్డ్ క్విక్లీ. ఆ డేటా మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒకవేళ లాస్ అయితే మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వాలి. అంటే డేటా అనేది లాస్ట్ అవ్వచ్చు, కానీ ఒకవేళ మనకి అవసరమైతే ఆ డేటా అనేది మనకి మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఈ స్టోరేజ్ క్లాస్ లో. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఇస్ నాట్ క్రిటికల్ డేటా అండ్ కెన్ బి రీప్లేస్డ్ ఇఫ్ లాస్ట్. అంటే లైబ్రరీలో ఏదైనా ఒక బుక్ లాస్ అయ్యాం అనుకోండి, ఆ బుక్ అనేది ఇప్పుడు అంత అవసరం ఉండకపోవచ్చు, కానీ రీప్లేస్ చేయాల్సిందే, ఆ బుక్ అనేది ఆ లైబ్రరీలో ఉండాల్సిందే. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్న డేటా ఏదైనా ఉంటే రెడ్యూస్ రిడెండెన్సీ స్టోరేజ్ లో మనం స్టోర్ చేస్తాం అనమాట. సో ఇది ఇంకా తక్కువ కాస్ట్ పడొచ్చు, ఇది ఒక 10 రూపీస్ కాస్ట్ పడొచ్చు కంపేర్ టు దోస్. ఓకేనా, సో మన కాస్ట్ బట్టి, మన రిక్వైర్మెంట్స్ బట్టి, మనకి అవైలబిలిటీ బట్టి యూ కెన్ చూస్ ఎనీ స్టోరేజ్ క్లాసెస్. దిస్ ఆర్ ద డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్. బై డిఫాల్ట్ ఎప్పుడు మనకి S3 స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ మాత్రమే ఉంటుంది. మనకి మార్చుకోవాలనుకుంటే స్టాండర్డ్ కేర్ డ్యూరబిలిటీ 11% డ్యూరబిలిటీ, అంటే ఏదో 0.0001% ప్రాబ్లం మాత్రమే ఉంటుంది లాస్ అవ్వడానికి. సో మాక్సిమం లాస్ అవ్వదు. అండ్ అవైలబిలిటీ 99.99%. ఇక్కడ SSL అంటే సెక్యూర్డ్, ఇది సెక్యూర్ షాకెట్ క్లియర్ అని మీకు ఇది తెలుస్తుంది. ఇది ఒక కనెక్షన్ అన్నమాట, అంటే వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ కనెక్షన్ ద్వారానే ఆ వర్చువల్ మెషిన్స్ మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఈ డేటాకి మనము యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట త్రూ దిస్. అండ్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఇది ఒక ఫీచర్ అండి, ఇవన్నీ నేను మీకు రేపు చెప్తాను ఈ ఫీచర్స్ అనేది. ఓకేనా, అండ్ ఇవన్నీ స్టాండర్డ్ ఇన్ఫ్రీక్వెంట్, వన్ జోన్, గ్లేషియర్స్, ఇవన్నీ డ్యూరబిలిటీ మాక్సిమం ఎక్కువే ఉంటుంది. బట్ రెడ్యూస్డ్ రెసిడెన్సీకి మాత్రం తక్కువ ఉంది, ఎందుకంటే డేటా లాస్ అవ్వచ్చు అని చెప్పాను కదా. డేటా లాస్ అవ్వచ్చు, బట్ కావాలి అంటే రీప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, సో కాస్త ఛాన్సెస్
ఛాన్సెస్ లేవన్నమాట. అండ్ ఇక్కడ చూడండి 1 జోన్ కి ఇవన్నీ అవైలబిలిటీయే. ప్రతి రీజన్ లో ఇవన్నీ అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడి నుంచైనా సరే మనం ఓపెన్ చేసుకోవచ్చు. బట్ 1 జోన్ ఏంటంటే ఒకే ఒక్క రీజన్ లో క్రియేట్ అవుతుంది కాబట్టి కాస్ట్ అవైలబిలిటీ అనేది తగ్గుతుంది. కంపేర్ టు ఎనీ అదర్ స్టోరేజ్ క్లాసెస్ కాస్త తగ్గుతుంది అన్నమాట. ఓకే, దీస్ ఆర్ క్లాసెస్. అండ్ మీకు డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయండి. మనకి S3 లో వర్షనింగ్, బకెట్ పాలసీ, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎన్క్రిప్షన్, క్రాస్ రీజన్ రెప్లికేషన్, ఇలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయండి. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం రేపు. మీకేంటంటే ఒక అకౌంట్ క్రియేట్ అయ్యాక మీకు అర్థమవుతుంది కాబట్టి అన్నీ ఒకేసారి నేను మీకు బర్డెన్ చేయదలుచుకోలేదు. జస్ట్ ఓవర్వ్యూ. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక డేటాను క్రియేట్ చేసినప్పుడు అది సమ్ పీరియడ్ ఆఫ్ టైం డేటా ఆటోమేటిక్ గా S3 లో నుంచి డిలీట్ అయిపోవాలి. లేదంటే ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ కి మూవ్ అవ్వాలంటే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఫీచర్స్ వాడతాం అన్నమాట మనం. ఓకేనా? అలాగా డిఫరెంట్ బకెట్ పాలసీ అంటే మోర్ సెక్యూరిటీ, అది యాక్సెస్ మనం అప్లై చేయడానికి బకెట్ పాలసీ. ఎన్క్రిప్షన్ అంటే మీకు డేటా సెక్యూరిటీ గురించి వాడతాం అన్నమాట. ఇవన్నీ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్థమైందా ఇంతవరకు మనం ఏం చెప్తున్నాము S3 కోసం? మీరందరూ గూగుల్ డ్రైవ్ లో మీ డేటాని ఫిల్ చేస్తే మీకు అకౌంట్స్ అనేది నేను క్రియేట్ చేస్తాను. జస్ట్ అ మినిట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను వాళ్ళకి మాత్రమే చాయిస్ ఇస్తాను. హర్షిత రెడ్డి. మ్యామ్ ఇప్పుడు AWS వాట్సాప్ గ్రూప్ ఉంది కదండి మ్యామ్, అది జాయిన్ అవుతుంటే ఆల్రెడీ ఫుల్ అనే వస్తుంది మ్యామ్. ఇంకొక గ్రూప్ ఏమైనా క్రియేట్ చేస్తారా మ్యామ్? చేస్తానులేండి, చేస్తాను. మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే అడగండి దయచేసి. మీరు ఇలాంటి డౌట్స్ అవి నేను లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ 10 minutes లో ఇవన్నీ నేను చెప్తాను. మీరు ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ గా డౌట్ ఉంటే నాకు అడగొచ్చు. బాబు ముందు నువ్వు రీనేమ్ చేసుకోమ్మా. నీ మొబైల్ నేమ్ వస్తుంది, ఫస్ట్ నువ్వు రీనేమ్ చేసుకోవాలి. డౌట్ ఏంటమ్మా? మ్యామ్ ఇక్కడ S3 స్టోరేజ్ ఇచ్చారు కదా మ్యామ్, ఎంత 3 TB అంత చెప్పారు కదా మ్యామ్, 2 TB. ఒక్కొక్క ఆబ్జెక్ట్ 5 TB ఉండొచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసి డైరెక్ట్ ఫోల్డర్ ని డైరెక్ట్ పబ్లిక్ లో పెట్టచ్చా? పెట్టొచ్చండి. ఓకే మ్యామ్. ఆబ్జెక్ట్ వైజ్ పెట్టచ్చా లేకపోతే మొత్తం ఒక ఫోల్డర్ లో క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ లో కూడా మీరు డైరెక్ట్ గా ఫోల్డర్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక ఫోల్డర్ లో ఒక 10 ఆబ్జెక్ట్స్ పెట్టి డైరెక్ట్ ఫోల్డర్ మనం పబ్లిక్ లో పెట్టచ్చా మ్యామ్? పెట్టొచ్చు. బట్ సైజ్ ఏంటంటే 5 TB కన్నా మించకూడదు. నువ్వు ఎన్ని ఫోల్డర్స్ పెట్టుకున్నావు.